వినుట వలన ఒక వ్యక్తిలో ఏం కలుగుతుంది? వినుట క్రీస్తును గూర్చిన మాట. ఈ లోకంలో ఎన్నో సంగతులు ఉంటాయి. దేని గురించి వినాలట? కాబట్టి 2000 సంవత్సరాల నుంచి ఆ జీవమును గూర్చిన వార్త ఈ లోకంలో ఏం చేయబడుతుంది? ప్రకాశిస్తున్నాడు. ఆయనలో జీవం, ఆ జీవం లోకానికి వెలుగు, ఆ జీవం లోకమంతటా ప్రకాశిస్తుంది. కానీ చీకటి ప్రకాశిస్తుందంటే 2000 సంవత్సరాల నుంచి క్రీస్తును గూర్చిన వార్త, దేవుడు క్రీస్తులో సిద్ధపరిచిన సత్యమును గూర్చిన వార్త ఈ లోకంలో ప్రకటింపబడుతుంది, ప్రకాశిస్తుంది. ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలుగు. అంటే వారి హృదయాన్ని, వారి ఆత్మని ఏం చేస్తుంది? అది వెలిగించేది. ఆ రీతిగా నువ్వు వెలిగింపబడితేనే కానీ ఈ సత్యమును కూర్చొని విశ్వాసత మనలో కలగదు, ఈ సత్యమును కూర్చొని గ్రహింపగలగదు. ఆ వార్త ద్వారా మనం వెలిగింపబడితేనే కానీ ఈ సత్యమును కూర్చున్న గ్రహింపు. అంటే సత్యం అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఏర్పాటును కూర్చున్న ఆ ఏర్పాటు, ఆ సంకల్పము. మనకేం కావాలి? ఏదో మామూలుగా వింటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ సత్యం మనలో గ్రహింపు కలగాలి. గ్రహింపు కలిగిన తర్వాత దానిని మనలో విశ్వసింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ రీతిగా విశ్వసించిన వారు వెలిగింపబడతారు. అప్పుడు ఈ సత్యమును గురించి వారు ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తారు, గ్రహిస్తూ ఉంటారు. వారి విశ్వాసాన్ని వాక్యానుసారంగా నడిపించుకుంటూ ఉంటారు. మంచిది. అట్టి కృపని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆయనకి ఎన్నో వందనాలు చెల్లిద్దాం. వాక్య భాగంలోకి వచ్చేద్దాం. గత కొన్ని వారాలుగా 108వ దావీదు కీర్తనలో నుంచి ఎన్నో అమూల్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మనము బోధింపబడుతున్నాం. మొదటి 2-3 వచనాల వరకు అయిపోయింది. 4వ వచనం కూడా అయిపోయింది. 5-6 వచనాలు ధ్యానం చేస్తున్నాం. ఈ 5-6 వచనాల్లో 3 అంశాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ 5-6 వచనాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 1, దేవుని ఔన్నత్యం, ఆయన ఉన్నతమైన స్థితి. ఔన్నత్యం అంటే ఏంటి? ఆయన మహోన్నతమైన స్థితి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను ఏం చేసుకోవాలి? కనుపరుచుకో. ఆయన కనుపరుచుకోకపోతే ఆయన అత్యున్నత, ఆయన ఉన్నతమైన స్థితిని మనం ఏం గ్రహిస్తాం? అలాగే ఆయన అత్యున్నతమైన స్థితి మనం ఎంతవరకు గ్రహించగలమో అంతవరకు వాక్యం ద్వారా బయలుపరిచాడు. మన జ్ఞానంతో ఆయన అత్యున్నతమైన స్థితిని ఎంతవరకు నువ్వు అన్వయించగలవో, ఎంతవరకు గ్రహించగలవో అంతవరకు వాక్యం ద్వారా ఏం చేశాడు? ఆయన కొంతవరకు బయలుపరిచాడు. రేపు మనం ముఖాముఖిగా అక్కడ చూస్తాం ఆయనను. రేపు ఆయన ఔన్నత్యాన్ని మనం ముఖాముఖిగా, దేవుని ఔన్నత్యాన్ని మనం చూసాం. అలా ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం మనం పోయినసారి ధ్యానం చేశాం. ఈ దినాన్ని క్రీస్తులో పరిశుద్ధుల ఔన్నత్యం. 3వ అంశం ఏంటి? క్రీస్తులో పరిశుద్ధుల ఔన్నత్యాన్ని. కాబట్టి ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, వారి యొక్క స్థితి రేపు ఎలా ఉంటుంది, వారి గొప్పతనం, ఔన్నత్యం ఎలా ఉంటుంది అని మనము ధ్యానం చేస్తాం. మంచిది. పోయినసారి క్రీస్తు యొక్క ఔన్నత్యం మరి ఎంతవరకు మీరు గ్రహించారు? ఎంతవరకు ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఘనపరిచారనేది అది మీకే. మార్కు భక్తుడు ఆయనను జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు? ఆయన సమస్తాన్ని దేవుడు ఆయనకు అప్పగించిన పనంతా సంపూర్తి చేశాడు. మనుషుల పట్ల దేవుని యొక్క ఏర్పాటు, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళికను అంతటిని
దేవుని ప్రజలను ఇశ్రాయేలు ద్వారా వ్యక్తపరిచాడు. అదే ఆయన కుమారుడు యేసు క్రీస్తులో దాన్ని ఆయన సంపూర్తి చేస్తాడు. ఏదైతే క్రీస్తుకి అప్పగింపబడిన పని ఆయన ఏం చేశాడు? సంపూర్ణంగా పూర్తి చేసి ఇప్పుడు జయోత్సాహముతో ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. జయోత్సాహముతో దానిని ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు? ఏదో ఒలింపిక్ మెడలు లేకపోతే క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచిందనుకోండి, వారికి ఎటువంటి ఆహ్వానం కలుగుతుంది కదా? బెంగళూరులో ఎంతమంది చచ్చిపోయారు వారు ఆహ్వానం పలకటానికి. అలాగే క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన ఏర్పాటు మనుషుల పట్ల ఏమైనదో ఆయన ఉద్దేశం అంతా ఆయన సంపూర్తి చేసి జయోత్సాహముతో తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? పరమునకు, ఆయన ఇంటికి చేర్చబడ్డాడు. మరి ఆయనకి ఎటువంటి వెల్కమ్ దొరుకుంటుందో మన జ్ఞానంతో దానిని ఏం చేయలేము. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం, ఆయన కుడిపార్శ్వమున క్రీస్తు కొరకు సిద్ధపరిచిన సింహాసనం మీద ఆసనుడై ఉండటానికి ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన కుడిపార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే కుడి వైపున ఆయన కొరకు సిద్ధపరిచిన సింహాసనం, తండ్రితో సమానంగా. ఆ సింహాసనం మీద ఆయన ఏమైనాడు? ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తుకు ఔన్నత్యం, ఆయన ఉన్నతమైన స్థితి కొంతవరకు ప్రకటన గ్రంథంలో ఉంది. దేవుని సింహాసనం వేరే, క్రీస్తు యొక్క సింహాసనము వేరే. ఆ రెండు సరి సమానమైన అధికారము కలిగినవి. అందుకే అంటున్నాడు మార్కు, ఆయన పరమునకు చేర్చబడి ఎక్కడున్నాడట? తండ్రి కుడిపార్శ్వాన. అంటే తండ్రి సింహాసనం ఎక్కడుందో ఆ సింహాసనం పక్కనే ఆయన కొరకు సిద్ధపరచబడిన ఆ సింహాసనం మీద ఆయన ఏమైనాడు? ఆసీనుడై. మంచిది. మరి పోయినసారి ఆయన ఔన్నత్యాన్ని ఇంకా చాలా మీకు చూపించాను. మరి ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు, ఆయనను స్తుతించారు. ఈ దినాన్ని క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధులు అంటే ఎవరు? క్రైస్తవులా? మాకేం చెప్తుంది పరిశుద్ధుల గురించి? ఆయన కుమారుడైన క్రీస్తులో పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ప్రత్యేకం. దానిని సంఘం అంటారు. దానిని ఏమంటారు? సంఘం. ఆ సంఘాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. ప్రత్యేకింపబడిన గుంపు. ఎక్కడ పడితే మనం గెలిపోకూడదు సుమా. అటువంటి ప్రత్యేకింపబడిన వారు ఎక్కడున్నారో, ఎక్కడ గ్యాదర్ అయ్యారో, ఎక్కడ కూడుకున్నారో ఆ సంఘాన్ని మనం ఏం చేయాలి? కోరుకుంటా ఉండాలి. అది మనకు మేలు. వాళ్ళందరూ క్రీస్తులో పవిత్రపరచబడి, అదే కదా సంఘం గురించి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చక్కగా పౌలు గారు వివరించాడు. సంఘమనగా క్రీస్తులో పవిత్రపరచబడి, అంటే క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడి. మన పవిత్రపరచడానికి దేవుని ఏర్పాటు ఏంటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క క్రయధనం, బలియాగం, ఆయన కాచిన రక్తంలో ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారు, ఆ రక్తాన్ని చూచిన వారు అందరూ ఏం చేయబడతారు? వాళ్ళు పవిత్రపరచబడతారు. ఆ రీతిగా పవిత్రపరచబడితేనే కానీ దేవునితో నీకేముండదు. అటువంటి అనుభవం లేకుండా తండ్రి అయిన దేవునితో నీకేముండదు? సమాధానం ఉండదు. అటువంటి సమాధానం లేకుండా ఆయన పరిశుద్ధతను మనం ఏం చేసుకోలేము? జ్ఞాపకం చేసుకోలేము. ఆయన పరిశుద్ధతను మనం నోటితో ఉచ్చరించాలనా, ఆయన పరిశుద్ధతలో మనం ఆనందించాలనా, ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా దేవుడు సిద్ధపరిచిన ఏర్పాటుని మనం ఎలా ఉండాలి? మన అనుభవంలో ఉండాలి. ఆయన కుమారున క్రీస్తులో మనలందరినీ పవిత్రపరిచాడు. అంటే దేవునికి మనకు ఉన్న అడ్డుని ఏం చేశాడైనా తొలగించి పవిత్రపరిచి తండ్రి అయిన దేవునితో నీ విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడైనా సమాధానపరిచాడు. ఆ రీతిగా సమాధానపరచబడిన వారి గుంపు ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? సంఘం. అటువంటి సంఘాన్ని మనం ఏం చేసుకుంటాం అన్నాడు? కోరుకుంటాం. అది సంఘం. ఆ సంఘాన్ని ఎన్నో శ్రేష్టమైన అలంకారాలతోటి పరిశుద్ధాత్మ దేవుడు
సిద్ధపరుస్తాం. దేని కొరకు? రేపు ఆయన ఎదుట మనము నిలవబడటానికి, రేపు ఆయన ఎదుట మనము ఉండటానికి, ఆయనతో పాటు నివసించడానికి. ఎక్కడ క్రీస్తు ప్రభు ఉన్నాడో మనము కూడా, అది పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం. క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం చాలా గొప్ప సుమా. క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడాను రేపు అదే స్థితిని కలిగి ఉంటారు. పరలోకం ఎవరికి అధికారం లేదు దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉండటానికి, ఆయన ఎదుట వెళ్ళటానికి. దేవుడు ఆ కృపని ఆయన కుమారుని యేసుక్రీస్తులో నీకు నాకు అనుగ్రహించాడు. ఇది విశ్వాసులైన వారికి వాగ్దానం చేయబడింది. ఇది విశ్వాసులైన వారికి అదే కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, ఆయన శిష్యులు చెబుతూ, ఫిలిప్ అడుగుతాడు, ఇదిగో ఒకసారి మా తండ్రి 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 అంటే ఒకసారి కనుపరచు అన్నాడు. ఫిలిప్ అంటాడు, నన్ను చూచినవాడు అని చెప్తూ ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రేపు మీరు కూడా అక్కడే ఉంటారయ్యా. రేపు మీరు కూడా, నేను ఎక్కడున్నానో మీరు కూడా అక్కడే ఉంటారు. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఇదిగో మీ తండ్రి అయిన దేవుణ్ణి మీరు విశ్వసిస్తున్నారు కదా, నా యందు కూడా మీరు ఏం చేయాలి? ఆ విశ్వాసం కలిగి ఉండండి. నేను వెళ్ళి మీకు ఒక స్వాస్థ్యాన్ని, ఒక స్థలాన్ని ఏం చేస్తాను? సిద్ధపరుస్తా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిస్తే మీరు నాతో ఉండటానికి మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అది వాగ్దానం. కాబట్టి విశ్వాసులైన వారికి అది వాగ్దానం చేయబడింది. ఏంటది? క్రీస్తుల్లో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేయబడింది? అది వాగ్దానం, ప్రామిస్. క్రీస్తులో దేవుడు ఆ వాగ్దానము చేశాడు. మంచిది. ఈ సందర్భము యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూడండి, పరిశుద్ధుల ఔన్నత్యాన్ని అక్కడ చూపించాడు. 8వ వచనం నుంచి చదువుకోవాలి. 8వ వచనం అంటాడు, అలాగున నువ్వు చేసిన ఎడల, ఏమంటున్నాడు? అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు ఎలా ఉండదుట? పరిశుద్ధులకు ఔన్నత్యం. ఇక్కడ చూపిస్తున్నాడు భక్తుడు. ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు దగ్గర 10 స్థితులు ఉన్నాయి. ఒకటి, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. ఒకటి రాసేసుకోండి. క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యం. రేపు మన స్థితి ఏమై ఉంటుందో ఇక్కడ చక్కగా భక్తుడు వివరిస్తున్నాడు. దేవుడే వారికి బయలుపరిచాడు ఆ రీతిగా. రెండోది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. మూడోది, నీ నీతి నిజాయితీ నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుందట. యెహోవా మహిమ విశ్వాసుల వెనుక ఏం చేస్తుందట? కావలి. తర్వాత, నీవు పిలువగా యెహోవా జవాబిస్తాడు. నువ్వు పిలిస్తే ఆపదలో ఆయన ఏం చేస్తాడట? పరిశుద్ధులకు ఔన్నత్యం. క్రీస్తులో మనకు కలిగిన ఆ చక్కటి ఉన్నత స్థితి. దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకేం చేస్తాడట? ఆయన జవాబిస్తాడు. అలాగే నువ్వు సహాయం కోసం ఆయనకు మొరపెట్టినప్పుడు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అంటాడట. ఏమంటాడు? ఇవన్నీ వింటా ఉంటే మనకి ఎంత ధైర్యం కలుగుతుంది. ఇంకోటి ఏమంటున్నాడు? నీవు పిలువగా యెహోవా జవాబిస్తాడు, నీవు సహాయం కొరకు మొరపెట్టినప్పుడు ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటాడు. అలాగే 10వ వచనంలో, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటిలో ఏమవుతుందట? ఆయన వెలుగు మనకి ప్రకాశిస్తుంది. రాత్రి వేళ నీకు మధ్యాహ్నంలో ఉంటుంది. కాబట్టి చీకట్లో మనం ఎటు వెళ్తాం మనకు తెలియదు. చీకట్లో వెలుగు లేకుండా మనం నడవగలం. మన చీకట్లో ఏం కనబడదు మనకి. కాబట్టి చీకట్లో ఆయన ఎలా ఉంటాడట? అది లోక సంబంధమైన చీకటి కాదు సుమా, ఆత్మ సంబంధమైన.
నీ విశ్వాసం అదో గతులకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకు బాబు ఈ బతుకు అనుకుంటా ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో వాక్యం నీకు ఎలా ఉంటుందట? వెలుగు. ఆ పరిస్థితుల్లో నీకు దారి చూపిస్తుంది. ఆ పరిస్థితులు నిన్ను బయట పెట్టేది దేవుని వాక్యం. చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. రాత్రివేళ నీకు మధ్యాహ్నంలాగా. అలాగే 11వ వచనంలో అంటాడు, యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. యెహోవా ఏంటట? ఎప్పటికీ. చదవండి, యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ద్వారా మనం నిత్యము ఆయన ఆత్మ మనతో ఉండి ఏం చేస్తుంది? మనల్ని కదా, ఆయన ఆత్మ సహాయం లేకుండా మనం నడవగలం ఈ లోకంలో. దేవుడు ఆయన ఏర్పాటు క్రీస్తులో ఒక చక్కటి మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆయనలో విలీనం అవటానికి, ఆయన చేరటానికి. మరి ఆ మార్గంలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తుని చెరలోంచి విడిపించి ఏదైతే వాగ్దానం చేయబడ్డారో ఆ కానాన్లోకి 40 సంవత్సరాలు ఆయన సన్నిధి వారితో ఉంచి ఏం చేశాడు? ఆయన నడిపించాడా లేదా? మౌనంగా ఉంటారటి, మాట్లాడరా? ఎందుకంటే బాబు ఇవన్నీ మాకు అంటారా? మరి యాక్టివ్గా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి వాక్యంలో. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడట? నిత్యం నడిపించే దేవుడు. ఆయన సన్నిధి మనతో ఉంచి క్రీస్తులను మనల్ని విమోచించబడిన నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన యెహోవా ఎప్పటికీ, యెహోవాని నిత్యము నడిపించేవాడు. ఇంకోటి, కరువులో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఏం చేస్తాడట? బలపరుచు. ఇవన్నీ మనం అనుకుంటా ఉండాలి. క్రీస్తులో మనం పొందిన ఆ గొప్ప వాగ్దానాలు మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటాయి? ఆయనతో పాటు నడవటానికి స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి, శక్తితో నింపుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు బలహీనపడిపోయేవారు. మన బలహీనతను బట్టి మన విశ్వాసం ఏమైపోతుంటుంది? వెళ్ళిపోతాం, తగ్గదు. అలాగా ఆయనకు దూరం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నామో, క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యం, క్రీస్తుల దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ వాగ్దానాలు ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకున్నామో, అవి మనల్ని ఏం చేస్తాయి? మన విశ్వాసాన్ని ఆయనతో పాటు ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మక అధికారంలోకి తీసుకొస్తాయి. అప్పుడు ఆయన సిద్ధపరిచిన మార్గం మనం ఏం చేయగలం? కరువులో చదవని ఉందా లేదా అక్కడ? ఇంకేమంటాడు? క్షామకాలం అంటే కరువులో. క్షామకాలం అంటే ఏంటి? కరువు. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలు వేసాడట, ఆయన బలపరుస్తాడట. ఇంకోటి 10, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఊగుచుండు నీటి ఊట వలె ఉంటావు. అలాగే 11, 13, 14 వచనాలు ఉంటుంది. 14లో వచ్చి అంటున్నాడు, 14లో ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు, దేశముకు ఉన్నత స్థలముల మీద నేనేం చేస్తాను? నేను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును, అది వాగ్దానం కదా. విశ్వాసులైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు. అమ్మ చెప్పులు బయట పెట్టే తల్లి. ఆయన కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఇటువంటి వాగ్దానాలు, రేపు పొందబోయే ఔన్నత్యం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఏ రీతిగా మహింపరచబడ్డాడో అలాగే నీవు నేను కూడాను రేపు ఏం చేయబడుతున్నాం? ఆయన ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడ ఉంటాం. అది మన ఔన్నత్యం, అది మన యొక్క. మరి ఇది సందర్భాన్ని చూద్దాం. మరి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఏ సందర్భంలో వీటిని ప్రజలకి జ్ఞాపకం చేశాడు ఆయన? అది కూడా చూడద్దా? ఏ సందర్భంలో వాటిని జ్ఞాపకం చేశాడు? ఈ సందర్భం చూడాలంటే 2వ వచనం నుంచి చదవాలి.
రెండవ వచనంలో ప్రజలు దేవునితో వాదన చేస్తున్నారు. దేవునితో ఏం చేస్తున్నారు? వాదన చేస్తున్నారు. చూడండి, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గము తెలుసుకున్న నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు. అయితే వారి ఆశ మంచిదే, కానీ వారి ఆశ ఆయన చిత్తానుసారమైనది కాదు. వారిది ఏదైతే వెతుకుతున్నారో ఆయన చిత్తానుసారం వెతకడం లేదు. వారు ఎలా వెతుకుతున్నారు? చూడండి, మూడోది, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడు. వాళ్ళు ఉపవాసం ఉంటారంటే దేవుడు చూసి వెళ్ళటం. మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడవయ్యా మాకు అని దేవుడిని అడుగుతున్నారు వాళ్ళు. మేము మా ప్రాణములు ఆయాసపరచు కొనక నువ్వు ఎందుకు లక్ష్య పెట్టు. దేవుడు ఆయాసపరచుకోమన్నాడా? ఆయన ప్రత్యక్ష వరకు ఆయాసపరచుకోమన్నాడా? వీళ్ళు ఏమన్నారు? వీరు స్వనీతి మీద ఆధారపడుతున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతను దేని మీద ఆధారపడుతున్నారు? మేము ఉపవాసం ఉంటున్నాం, మేము ఆయాసపరచుకుంటున్నాం, నువ్వెందుకు మాకు ప్రత్యక్షం కావటం లేదు, నువ్వెందుకు మమ్మల్ని మాకు కనపరచుకోవటం లేదు, మనకేమంటున్నారు అని అందరూ. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తూ మీ పనివారి చేత కఠినమైనవి మీరు కలహపడుచు, వివాదములు చేయొచ్చు, అన్యాయము గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని కాబట్టి దేవుణ్ణి మీరు ఏ రీతిగా వెతుకుతున్నారు? వీళ్ళు వారు స్వనీతి, మేము ఉపవాసం ఉంటున్నాం, దేవుడు మాకేం చేయాలి. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ఉపవాసం అంటే ఏంటి, వారు చేసే ఉపవాసం ఏంటో మనము చూద్దాం. చూడండి, కపట భక్తులు, విశ్వాసులు ఉపవాసాన్ని గద్దిస్తూ వారు ఎలా ఉంటే వారి స్థితి వాగ్దానములతో తృప్తిపరచబడుతుందో భక్తుడు ఇక్కడ వివరిస్తున్నాడు. చూడండి, ఉపవాసం ఇర్మియా గ్రంథం 14:12 అంటాడు ఉపవాసం గురించి. నేను సెలవిచ్చినదేమనగా వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణం మనం తోచినట్లుగా ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండేది కాదు సుమా. ఉపవాసం అంటే ఉపవాసానికి ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఉపవాసానికి ఏం చేశాడైనా మనకు తోచినట్లుగా ఉపవాసం ఉండి ఆయన యొక్క ప్రత్యక్షతను మనం ఏం చేయకూడదు, వెతకూడదు. ఇగో నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నువ్వు ఏదైనా కనబడవు అని దేవునితో ఏం చేస్తున్నాడు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు గద్దిస్తున్నారు. అక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ఇర్మియా 14:12 చదివారా? వారు ఉపవాసం ఉన్నప్పుడు, వారు తోచిన ఉపవాసం ఉంటే వారు ఉపవాసంలో నేనేం చేయను, వారి మరణం నేను అదే 3వ అధ్యాయము 13-15 వరకు చదువుదాం. ఇర్మియా 3వ అధ్యాయము. పదమూడవ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకున్నటకు నీవు అటు ఇటు పోయినా నీ దోషము ఒప్పుకో. ఇదే యెహోవాకు. భ్రష్టులకు పిల్లలారా తిరిగిరండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవాకు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకుని సియోనుకు రప్పిస్తాను. నాకిష్టమైన కాపరులను మీకు
వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏం చేస్తారు? కాబట్టి నిజమైన ఉపవాసం అంటే ఏంటి? వారు ఏం చేస్తున్నారట? వారు తిరుగుబాటు చేస్తున్నారు, ఆయన మాటను అంగీకరించడం లేదు. ప్రతి పచ్చని చెట్టు ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఏం చేస్తున్నారు? అన్నిటితో కలిసి దండం పెట్టేసుకుంటున్నారు. వారి పనులు వాళ్ళే చేస్తున్నారు. మళ్ళీ దేవుని సహాయం కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపవాసం ఉండి ఆయన ప్రత్యక్షం కాబట్టి మేము ఉపవాసం ఉంటున్నాం, మమ్మల్ని మేము ఆయాసపరచుకుంటున్నాం, నువ్వు మాకెందుకు ప్రత్యక్షము కావటం లేదు అంటున్నాడు. అలాగే 10:2 అంటున్నాడు, నేను సెలవిచ్చినది ఏమనగా అన్యజనుల ఆచారం అభ్యసింపబడి. ఇంకోటి ఏమంటున్నాడు? అది అండర్లైన్ చేసుకోండి. అన్యజనుల ఆచారాలు ఏం చేయకూడదట? కాబట్టి అన్యజనులను చూసి వాళ్ళు ఎలాగో ఉపవాసం ఉండరు, వీళ్ళు కూడా అలా ఉంటున్నారు. అది అక్కడ అన్యజనులు ఏ రీతిగా ఉపవాసం ఉండి వారి దేవతలకు అనుగ్రహాన్ని పొందటానికి వారు చేస్తున్నారో, అలాగే వీరు కూడా ఏం చేస్తున్నారు? వారు ఏ రీతిగా ఉంటున్నారో వారు కూడా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? ఏమన్నారు? చదవరా 10:2. యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు అన్యజనుల ఆచారాన్ని ఏం చేయకూడదు, మీరు అభ్యసించకండి. అన్యజనులు ఏ రీతిగా ఆచారం చేస్తున్నారో ఉపవాసం ఉండి కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 40 దినాలు ఉంటున్నారు. మన వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు? 40 దినాలు దేవుడు ఉండమన్నాడు అలాగా ఉపవాసం. ఆడు ఉపవాసాన్ని కోరుకుంటాడా? అలా పరీక్ష చేసుకుందాం. అన్యజనుల ఆచారం ఏం చేయకూడదు అంటే, ఆచారం అంటే ఏంటి? వారితో విరోధంగా ఉండమని కాదు అక్కడ అర్థం. వారిని చూసి వారి భక్తిని మీరు ఏం చేయకూడదు? అనుసరించకూడదు. వారి భక్తిని మీరు అనుసరించకూడదు. మంచిది. ఆయన కోరిన ఉపవాసం ఏంటో చూద్దాం. అదే 58 యెషయా గ్రంథం 6-7 వచనాలు, 6-7 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించయు, ప్రతి కాడిని విరుగొట్టయు నేను నేర్చుకునిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబధికి ముఖము తప్పిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నేంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు కోరిన ఉపవాసానికి మనుషులు చేసే ఉపవాసానికి తేడా చూపిస్తున్నాడు ఇక్కడ. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు కోరినట్టుగా ఉపవాసం వారు చేయటం లేదు, కానీ ఆయన ప్రసన్నత అనే ప్రఖ్యాత వరకు వీరు ఎలా చేస్తున్నారు? అన్యజనుల ఆచారం వారు ఏ రీతిగా చేస్తే వీరు కూడా ఆ రీతిగా వారు శరీరాలను గాయపరుచుకుంటూ ఆయాసపరుచుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసాలు ఉంటూ వారు దేవుడు ఏమంటున్నారు? ఇదిగో మేము ఉపవాసం ఉంటున్నాం కదా, మమ్మల్ని ఆయాసపరుచుకుంటున్నాం కదా, నువ్వెందుకు ప్రత్యక్షము అని దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఈ యెషయా ద్వారా వారు చెప్తున్నాడు, దేవుడు కోరిన ఉపవాసం అంటే ఏంటి? దేవుడు కోరిన ఉపవాసం ఏంటి అట? చదవండి మళ్ళీ సరే. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న సంఘంలో ఎంతమంది బలహీనులు ఉంటారు. ఆ బలహీనలు మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా బలపరిచి ఆయన మార్గంలో నడిచేటట్టు, అదే ఆయనకి నిజమైన ఉపవాసం, అది వారికి నిజమైన. ఇంకోటి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పకుండా తప్పింపకుండా ఉండుటయు,
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇష్టయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అప్పుడు అన్నాడు, అలాగ నీవు చేస్తే అప్పుడు ఎలా ఉంటుందట, వారి యొక్క ఔన్నత్యం, వారి స్థితి ఎలా ఉంటుందో భక్తుడు యెషయా ద్వారా తన ప్రజలను ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనము ఆచారాలతో కూడిన భక్తిని ఆయన ఏం చేయడైనా, లోకమంతా ఏ రీతిగా నడుస్తే ఆ రీతిగా మనము కూడా ఉంటూ మన భక్తిని ఆయన ప్రశ్నించకూడదు. ఆయన కోరిన విధంగా మన విశ్వాసాన్ని వాక్యానుసారంగా ఏం చేసుకుంటూ ఉండాలి కదా. ఫిజికల్ ఎమోషన్స్ వేరే, స్పిరిచువల్ ఎమోషన్స్. ఇప్పుడు లోకమంతా అలాగే ఉంటుంది. ఫిజికల్ ఎమోషన్ ఏదో నిలబడుతున్నారు అంటే విమర్శ కాదు, కానీ అది ఆయన కోరినదే. ఆ విధంగా ఆయన కోరుకున్నాడా, ఆ విధంగా నిన్ను అంగీకరిస్తాడనేది మనం ఏం చేసుకుంటూ ఉండాలి, ప్రశ్న వేసుకుంటాను. మంచిది. చూడండి ప్రభువారు ఏం చెప్పారు ఉపవాసం గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ఆయన కోరిన ఉపవాసము, మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖులై ఉండకండి, తాము ఉపవాసం చేయుచున్నట్లు. కాబట్టి ఉపవాసానికి ప్రభువారు ఒక క్రమాన్ని చెప్పాడు. మీరు అన్యులు చేసినట్లు మీరు చేయకండియా. ఇదిగో మీరు ఉపవాసం అంటే ఎలా ఉండాలో క్రమాన్ని పెట్టాడు. ఈ 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే ఆ క్రమం ఉంటుంది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ప్రభువారు మనుషులకు ఇచ్చిన క్రమం ఏంటి? సాధారణంగా మనిషి ఏం చేస్తాడు, వాడు ఎదుటి వ్యక్తి దగ్గర నీతిమంతుడు, వీడు మంచివాడు అనిపించుకోవటానికి మనుషుడు రాగానే ఏం చేస్తారు, జాగ్రత్త పడుతూ ఉంటారు. కాబట్టి మన నీతి ఎవరితో పోల్చుకుంటూ ఉండాలి, ఆయనతో పోల్చుకుంటూ ఉండాలి. ఆయనతో ఏం చేసుకుంటూ ఉండాలి, పోల్చుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఏం చేయాలట, లేనేడలా పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఏం చేయరు, ఫలాన్ని పొందలేరు. రెండోది, అలాగే నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదించుకోవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలి, నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతి కూడా. ఎందుకలా చెప్పాడు, నువ్వు ఏదైతే ఇస్తున్నావో దేవునికి మనస్ఫూర్తిగా, అది నీకు దేవునికి సంబంధించి, మనుషులు కాదు. మనుషులు కనబడాలనా, ఇదిగో నేను ఎంత ఇచ్చానని ప్రజలకు కనబడాలనా, అది ఎవరు సంబంధించింది, రేపు ప్రతిఫలం పొందటానికి అది నీకు దేవునికి. అందుకంటున్నాడు ఎలా ఉండాలట, నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతి కూడా తెలియకూడదు. ఆయన ఉపవాసం యొక్క క్రమం. ఇంకేమన్నాడు, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. చెప్తూ ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలట, ప్రార్థన చేయనప్పుడు ఏ భారం నీకు ఆత్మదేవుడు ఇచ్చాడో రహస్యమందు చూచు నీ తండ్రి వినున్నట్లు ఏం చేయాలట, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకే
ఏం చేస్తాడు? ఆయన ప్రతిఫలము ఇస్తాడని చెప్తూ ఆ ప్రార్థన యొక్క క్రమాన్ని ఇచ్చాడు. ఎలా పడితే అలా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం కదా. మనకి ఏదైనా ఒకటి కావాలనుకోండి, గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా వెల్ఫేర్ ఏదైనా కావాలనుకోండి, దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఎలా పడితే నువ్వు అప్లై చేస్తే రాదు. దానికి ఏముంటుంది? ఒక ఫార్మేట్. ఆ ప్రకారంగా దాన్ని ఫిల్ చేసి వారికి ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. అలాగే దేవుడు కూడా ప్రార్థించేటప్పుడు మనం ఎలా పడితే అలా చేసేది కాసుమా. దానికి కూడా దేవుడు ఒక ఫార్మేట్ ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. మంచిది, ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దు. ఇవన్నీ చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ 16వ వచనంలోకి వచ్చేటప్పటికి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకండి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖాన్ని ఏం చేసుకుంటారట? కారం చేసుకుంటారు. వారు దేవుడు ప్రశ్న వేస్తున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలే. ఏమని ప్రశ్న వేస్తున్నారు? ఇదిగో మేము ఉపవాసం ఉంటున్నాం. ఇంకోటి ఏమంటున్నారు? మేము ఎంతో ఆయాసపరుచుకుంటున్నాం, గాయపరుచుకుంటున్నాం. దేవుడు చెప్పండి, నేను గాయపరచుకోమని. ఉపవాసం ఉండి నీ దుఃఖముఖం మనుషులు కనపరుచుకోమన్నాడా? ఏమన్నాడేగా? తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని వారు ముఖం వికారం చేసుకుంటారు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. కాబట్టి మన ఉపవాసం అనేది మనుషుల ఆచార ప్రకారంగా చేసేది కాదు. అన్యజనులు చేసే ఆచారాన్ని బట్టి మనం కూడా ఆ స్థాయిని మనం ఏం చేయకూడదు? అవలంబించేది కాసుమా. ఉపవాసం అంటే దేవుడు ఏదైనా నీకు భారం ఇచ్చాడనుకో, దేనిపైన భారం ఇస్తే దాని గురించి నువ్వేం చేయాలి? ఆయన ఎదుట నువ్వు ప్రార్థించాలని నిశ్చయించుకున్నప్పుడు మామూలుగా ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండి కూడా. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రజలు కనబడాలని, అందరికి కనబడేటట్టు మనం ఏం చేయకూడదు. నువ్వు ఉపవాసం ఉండి దేని గురించి అడుగుతున్నావో అది నీకు దేవునికి సంబంధించింది, నీకు దేవునికి సంబంధించిందే. నువ్వు ఉపవాసం ఉండి చక్కగా గదిలోకి వెళ్ళి తలస్నానం చేసి గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఏదైతే నువ్వు ఆయనను అడగాలనుకుంటున్నావో ఆయనను నువ్వు అడిగితే నీకేం కలుగుతుందట? సమాధానము. అప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. వీళ్ళేం చేస్తున్నారు? వారు మనుషుల యొక్క పద్ధతులు చూస్తున్నారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళందరూ అన్యులే కదా. వారు ఏ విధంగా చేస్తున్నారో వీరు కూడా ఆ రీతిగా ఉపవాసం చేసి వారు ఏ రీతిగా ఆయాసపరుచుకుంటున్నారో, గాయపరుచుకుంటున్నారో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆయన కోరిన విధంగా ఉపవాసం చేయటం లేదు. ఆయన కోరిన విధంగా వారి విశ్వాసాన్ని కట్టుకోలేదు. కానీ వారు తోచిన విధంగా కట్టుకుని ఏమడుతారు మరి దేవుణ్ణి? ఇదిగో మేము ఉపవాసం ఉంటున్నాం కదా, ఇదిగో మేము ఆయాసపరుచుకున్నాం కదా, నువ్వెందుకు మాకు? దానిని చక్కగా క్లారిటీ ఇస్తున్నాడు యెషయా భక్తుడు. ఏమిస్తున్నాడు? మీ ఉపవాసము సరైనది కసుమా. ఆయన కోరును ఉపవాసం ఏదో చెప్తున్నాడు ఇక్కడ 6వ వచనం నుంచి 8వ వచనాలు ఉపవాసం చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ క్లాస్ ఏంటి? అలాగూ నువ్వు చేసినడలా, నువ్వు దేవుడు కోరినట్టు నువ్వు నీ విశ్వాసాన్ని కట్టుకుంటావంటే, అలాగూ నువ్వు చేసినడలా అప్పుడు నీకేం కలుగుతుంది? మీ ఔన్నత్యం ఎలా ఉంటుందో, ఆయన మిమ్మల్ని ఏ రీతిగా ఘనపరుస్తాడో, ఆయన ఏ రీతిగా మిమ్మల్ని ఎంచుకుంటాడో ఇక్కడ చక్కగా మరోసారి జ్ఞాపకం చేస్తాను మీకు. చూడండి, ఒకసారి చదువుదాం. ఆయన రాసేసుకోండి. మనం ఆరాధించేటప్పుడు మన విశ్వాసం క్రీస్తులో, మన విశ్వాసం ద్వారా పొందబోయే ఔన్నత్యం ఈ లోకంలో, రేపు పరలోకంలో. చూడండి, నీ వెలుగు వేకువ చుక్క వలెను ఉదయిస్తుంది, నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది, యెహోవా మహిమ నీ వెనుక. యెహోవా సైన్యము, ఆయన మహిమ యొక్క సైన్యం ఏం చేస్తూ ఉంటుంది?
నీ వెనుక కావలిగా ఉంటుంది నీకు ఎప్పుడు రెక్కలుగా, అంతేగా. ఆయన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడట, మనకు తెలియదు ఇవన్నీ. ఆయన ఎప్పటికప్పుడు తన రెక్కలతో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శత్రువు చాలా బలమైనోడు. వాడు వేసే బాణాలు నువ్వేం తట్టుకోగలవా ఆయన సన్నిధి లేకుండా? అన్న తట్టుకోలేము సుమా. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వెనక ఎలా ఉంటాడట ఆయన. ఆయన కావాలి నీకు ఎటువంటి అపాయం కలగకుండా ఆయన నీకు కావలిగా ఉంటాడు. ఇంకేమంటున్నాడు, నువ్వు పిలువగా మొరపెట్టగా ఆయన నీకేం చేశాడు. ఆయన ఎప్పుడు కలుగుతుంది ఇది? ఆయన కోరిన విధంగా నీ ఉపవాసం, ఆయన కోరిన విధంగా నీ విశ్వాసాన్ని కట్టుకుంటావంటే, ఆయన కోరిన విధంగా ఆత్మీయతను పరిశుద్ధాత్మ అధికారంలో నడిపించుకుంటావంటే, అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరని ఏం చేస్తాడట, ఆలకిస్తాడు. రెండోది, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను అంటాడు. నీ సహాయం కొరకు మొరపెట్టినప్పుడు ఆయన ఇదిగో నేను నీ దగ్గర ఉన్నానని అభయం, ధైర్యం, ఆ మాటలు అనుకుంటా ఉండాలి. ఆ పరిస్థితులు మనం అప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది, తొలగిపోదు, బలహీన పడదు. ఎప్పుడైతే మన విశ్వాసం బలహీన ఓడిపోయిందో మనం పక్క అటు ఇటు చూస్తూ ఉంటాం కదా. ఆ పేతురు సమయం నడిచి వస్తానన్నాడు ప్రభు దగ్గరికి. అలాగే ప్రభు రమ్మన్నాడు. వాడు ప్రభువుని చూచినంత వరకు సముద్రం ఏం చేశాడు ఆయన? ఎప్పుడైతే ప్రభువుని చూడకుండా ఇలా పక్కన చూశాడు చూడు. అలాగే మన విశ్వాసం కూడా అంతే. ఆయన అధికారంలో నీ విశ్వాసం కట్టుకున్నంత వరకు మన విశ్వాసం ఆయన చిత్తానుసారంగానే మహిమ పొందుతుంది. నీకు తోచినట్లుగా నీ విశ్వాసాన్ని కట్టుకుంటే లోకానుసారంగా వాళ్ళు అలా చేస్తున్నారు. నేను కూడా ఎంత చక్కగా చెప్పాడు. ఏమన్నాడు అక్కడ, అన్యుల నేను సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారాలు వేయకూడదు. అంటే వారు చేసినట్లు మన విశ్వాసాన్ని చేస్తూ వీళ్ళేం కోరుకుంటున్నారు, ఏమయ్యా మేము ఉపవాసం ఉంటే నువ్వు మాకు ఎందుకు చూడు, ప్రత్యక్షం కావటం లేదు, మేము ఆయుసపరుచుకుంటాం నీ కొరకు. చెప్పాడు దేవుడు, ఉపవాసం ఉండి ఆయుసపరుచుకోమన్నాడా? దేవుడు నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఎక్కడన్నా? ప్రభు చెప్పాడా? అన్యజనుల ఆచారం చేసినట్లు మనం ఏం చేయకూడదట. నువ్వు ఉపవాసం చేసినప్పుడు దేవుడు నీకు ఏదైనా భారం ఇచ్చాడు అనుకో, ఏదో ఒక విషయం సంఘం పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ ఏదో భారం ఇస్తే అది ఎలాగ మొరపెట్టాలట ఆయన్ని. క్రమం పెట్టాడు ఆయన. నీ మొర ఆయనకు వినబడాలంటే ఆయన ఏదైతే క్రమం పెట్టాడో ఆ క్రమంలో మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని మొర ఏం చేస్తాడట, ఆయన ఆలకిస్తాడు. అలాగే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి పరిస్థితులు మన విశ్వాస యాత్రలో కొన్ని చీకటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాసమైన అధికారంలో ఎలా ఉంటుందట, చదవండి. చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. రాత్రి వేళ అంధకారం అంటే రాత్రి వేళ నీకు మధ్యాహ్నంలాగే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలాగే అంధకారంలో కూడా నీకు త్రోవ కనిపిస్తుంది. ఆ త్రోవ కనిపిస్తేనే మనం నడవగలం. చీకటిలో త్రోవ కనిపిస్తేనే మనం ఏం చేయగలము, నడవగలం కదా. ఇంకేమన్నాడు, యెహోవా ఎప్పటికీ నీ దారి చూపుతూ ఉంటాడు. అలాగే కరువులో క్షామ కాలమున కరువులో నేను ఏం చేస్తాడు, ఆయన తృప్తి పరుస్తూ ఉంటాడు. అలాగే ఈ దినాల్లో వాక్యం దొరక్క ఎంతోమంది వాక్యం కొరకు ఏం చేస్తున్నారు, అటు ఇటు వెళ్ళిపోతున్నారు. వాక్యం దొరక అటు ఇటు. క్షామ కాలములో నీకు సమృద్ధి అయిన వాక్యాన్ని ఆయన ఏం చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. చదవండి మరోసారి అండర్లైన్ చేసుకుని, పరిశుద్ధులకు ఔన్నత్యం క్రీస్తులో మన విశ్వాసాన్ని తగిన విధంగా కట్టుకుంటే కరువులో అంటే క్షామ కాలమున ఆయన నేను ఏం చేస్తాడట, ఆయన తృప్తిపరిచే దేవుడు. నీ ఎముకలు ఏం చేస్తాడట, ఆయన బలపరుస్తాడు.
అలాగే నువ్వు ఎలా ఉంటావు? నీవు నీరు కట్టిన తోట వలెను. ఎంతో మందికి ఆశీర్వాదంగా ఉంటాం మనం. నీరు కట్టిన తోట అంటే ఏంటి? నీరు పుష్కలంగా ఉంటే తోట ఎంత ఫలభరితంగా ఉంటుందో, అలాగే మన విశ్వాసం, మన ఆత్మీయత కూడా సంఘానికి, సమాజానికి ఎలా ఉంటుంది? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది సుమా. చదవ మళ్ళీ సరే. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉంటావు అని చెప్తూ ఇంకోటి చెప్తున్నాడు. ఇంకో క్లాజ్ ఇచ్చాడు అక్కడ. ఏంటది? రబ్బాయి ఇదిగో, నీ విశ్రాంతి దినాన, విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలు విశ్రాంతి దినం, క్రొత్త నిబంధనలు ఆయన వ్యాపారం. జై మేరీ భలే ఉంది. విశ్రాంతి దినం అంటే వ్యాపారమా? పాత నిబంధనలో విశ్రాంతి దినం అనేవారు శనివారం. ఇప్పుడు కూడా దాన్ని పాటిస్తున్నారు కొంతమంది. క్రొత్త నిబంధనలకు వచ్చేటి యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినానికి ఏమైనాడు? ఆయన ప్రభు అయినాడు. కాబట్టి యేసు భక్తులు ఆయన మరణాన్ని జయించి లోకాన్ని విడుదల ఎప్పుడైతే కలిగిందో, ఆయన పునరుద్ధాన దినాన్ని విశ్రాంతి దినంగా, అది ప్రభు దినం. మనంతా ఇప్పుడు ప్రభు దినంలో. కాబట్టి ప్రభు దినంలో, విశ్రాంతి దినంలో ఏ రీతిగా ఉండాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలంటే విశ్రాంతి దినం 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని, అది ప్రతిష్ఠిత దినమని నువ్వు తెలిసి కూడాను తెలియనట్టు ఉండటం కదా. ఈరోజు ఆదివారం ప్రభు దినం. ఎక్కడ వెళ్ళాలి మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఎన్నో వస్తాయి ఆటంకాలు. అప్పుడే వస్తాడు కొత్త అల్లుడు. అప్పుడు ఏం చేద్దాం? జయమేరి ఆడికి వంట పెట్టాలి. సరే, దీన్ని ఏం చేద్దాం? పక్కన పెడతాం. నెక్స్ట్ వెళ్ళొచ్చులే. ఇక్కడ ఏమన్నాడు? ఆయన విశ్రాంతి దినాన్ని, అంటే పరిశుద్ధ దినాన్ని ఎంత ఘనంగా ఎంచుకోవాలట. ఏమన్నాడు ఇక్కడ? చక్కగా అర్థం చేసుకోలేదు. నాకు ప్రతిష్ఠిత దినమండి, నువ్వు ఊరుకుంటావు. ఊరుకోవడం అంటే తెలిసి, నీ ప్రతిష్ఠిత దినం యొక్క విలువ తెలిసి కూడాను తెలియనట్టు ఉండటం. పర్వాలేదులే అనుకోవటం. ఊరకుండి నీడలా విశ్రాంతి దినము అంటే ప్రభు దినము. అది ఎంతో ఘనమైనది మనకి. ఆయన సన్నిధిలో వచ్చి, ఆయన సన్నిధిలో పరిశుద్ధులతో కూర్చుని వాక్యమునందు ఆనందిస్తూ ఆయనను స్తుతించడం అనేది విశ్రాంతి దినం. అది ఎంతో మనుషులకి ఏంటది? మనోహరమైన సుమ. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించినడల. ఘనంగా చూసా, ప్రభు దినాన్ని మనం ఎంత ఉన్నతంగా ఎంచుకోవాలో, ఆయన సన్నిధిలో పరిశుద్ధులతో ఆయన స్తుతించడం అనేది మన విశ్వాసం. ఎంతో ఘనమైనది ఎంచుకోవాలి, తేలిగ్గా చూసుకోకూడదు. పర్వాలేదులే, ఇవన్నీ తెలిసి కూడా ఏమనుకుంటాం? ఏదైనా చిన్న పని వచ్చింది అనుకో అశ్వినికి, అప్పుడే వాళ్ళ అత్తగారు వస్తుంది. ఇంకో బంధువులు వస్తారు అని కదా. ఎవరన్నా నేను కూడా అంతే. ఈ సత్యం ఎరక్క ముందు కరెక్ట్ ఆదివారం పిక్నిక్ ఎట్టేవారు స్నేహితులు. బాబాయ్ నువ్వు రాకపోతే ఎలారా బాబు? ఆయన విశ్రాంతి దినాన్ని కూర్చున్న ఎలాగించుకోవాలి దాన్ని? ఘనమైనదిగా, మనోహరమైనదిగా నువ్వు ఎంచుకుంటేనే తప్ప మనకు కలిగే మేలేంటి? విశ్రాంతి దినాన్ని ఆ రీతిగా ఘనంగా ఎంచుకోవడం ద్వారా ఏం కలుగుతుందట మేలు? నీకు ఇష్టమైన ఆచరించినడలా, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకుండా ఉండిన ఎడల, అప్పుడు ఆ రీతిగా నువ్వు ఆ ప్రభు దినాన్ని ఆ రీతిగా నువ్వు ఘనపరిస్తే, ఆ రీతిగా నీ విశ్వాసం ప్రభు దినాన్ని ఘనంగా ఉండుటకు నువ్వు సిద్ధపరచుకుంటే అప్పుడు ఏం కలుగుతుందట? చదవండి. అప్పుడు నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఏంటట?
నువ్వు నిజమైన ఆనందం క్రీస్తులో, మనం నిజంగా వాక్యమునందు ఆనందించే కృప ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఆయన విశ్రాంతి, పరిశుద్ధ దినం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మన్నతో మనల్ని ఏం చేస్తాడు? ఆయన యెహోవాయందు ఆనందించాం కదా. భక్తుడు అంటున్నాడు, ఆయన ధ్యానిస్తామంటే మంచం మీద పడుకుని ఆయనకి ఎలా ఉంటుందట? కొవ్వు మెదడు దొరికినట్లు. అటువంటి అనుభవం మనకు ఉండాలి. విశ్రాంతి దినమును కూర్చున్న అటువంటి స్పష్టత, అమ్మో నో నో నో, అన్నిటికంటే ఆయన విశ్రాంతి దినాన్ని మందిరంలో గడపడం అనేది చాలా ఉన్నతంగా. అలాగే అభ్యాసం చేసుకో, అదే నాకు నిజమైన ఉపవాసం. ఆ రీతిగా నీ విశ్వాసం ఆ రీతిగా అభ్యాసం చేసుకుంటే అప్పుడు ఆయన నీ యందు ఏం చేస్తాడట? ఆయన ఆనందిస్తాడు. మనము కూడా ఆయన యందు మనం ఏం చేయగలము? ఆనందిస్తుంటాం. అయిపోయింది అప్పుడే. ఇంకా చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, ఉన్నత స్థలముల మీద నేనేం చేస్తాడు ఆయన? ఎప్పుడు ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటాం మనం? ఎప్పుడైతే ఆయన విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలి? ఘనంగా, అన్నిటికంటే ముఖ్యమైనది ఎంచుకోవటం. ఎందుకంటే అప్పుడు ఆ రోజు వస్తాయి మనకు అన్నీ. ఆ రోజే మనకు పనులు ఉంటాయి, ఆ రోజు అన్నీ వస్తాయి. శత్రువు బాణం వేస్తూ ఉంటాడు అలాగా. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన విశ్వాసాన్ని, నా నేను ప్రభు దినాన్ని ఏం చేస్తాను? నేను ఉన్నతంగా ఘనంగా నేను ఎంచుకుంటాను అని నీ మనసులో నిశ్చయించుకుంటే ఆ బాణం అయిపోతుంది, ఆరిపోతుంది. అయ్యో పోన్లేరే, వచ్చేవారు వెళ్తానులే. ఎప్పుడైతే అటువంటి బలహీనత నీలో వచ్చిందో యెహోవాని యందు ఏం చేయడట? మనం ఆయనలో ఆనందించే అనుభవం పోతుంది మనకి. ఇంకో వాగ్దానం ఏంటి? ఉన్నతమైన స్థలాల్లో మనల్ని ఏం చేశాడట? చదవండి, ఏమంటున్నాడు? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. ఇంకోటి వాగ్దానం ఏంటి? నీ తండ్రి అని యాకోబు స్వాస్యము. అది ఎవరికిది? దేవుని ప్రజలు ఇశ్రాయేల్. నీ తండ్రి అని యాకోబు యొక్క స్వాస్యం అంటే వాళ్ళు కానాను. క్రీస్తులు మనకు స్వాస్యం ఏది? విశ్వాసమైన మనకి వాగ్దానం చేయబడ్డాం. దేనికి? ఇది ఎవరి మాట? అది కింద చదవండి అందరూ. ఆనుమూల ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాకిదే. తన ప్రజలకి యెహోవా ఇచ్చిన వాక్కు ఇదే. మరి టైం అయిపోయింది. యెహోవా యందు ఆనందిస్తాం. దేశం ఉన్నత స్థలం మీద మనల్ని ఎక్కిస్తాడు. పూర్వీకుడైన యాకోబు యొక్క వారసత్వాన్ని అనుభవించేలాగా ఇంకా 2 అంశాలు ఉన్నాయి. తర్వాత ఇదంతా పాత నిబంధన. క్రొత్త నిబంధనలో పరిశుద్ధులకు ఔన్నత్యం వచ్చే వారము ధ్యానం చేసుకుందాం. అట్టి కృపని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. క్లుప్తంగా ప్రభువుని స్తుతించండి. క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యం చాలా గొప్పది. అది ఏ రీతిగా మనం స్వతంత్రించుకుంటాం, ఏ రీతిగా మనం ఉంటే క్రీస్తులో మన ఔన్నత్యం ఉన్నతంగా ఉంటుందో పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధింపడం. అవన్నీ నిజంగా నువ్వు స్వతంత్రించుకుంటే మనస్ఫూర్తిగా మనం ఏం చేస్తాం? కొందనాలు చెల్లిస్తాం. ప్రభువా, క్రీస్తులో ఎంత గొప్ప ఔన్నత్యం, ఎంత గొప్ప ఘనత నాకు ఇచ్చావు, మీకెన్నో వందనాలు అని నోటితో చెప్పడమే ఆరాధన.